నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రఘునందన్ రావును బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, రఘునందన్ రావు బీసీల ద్రోహి అని కూడా ముదిరా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతా ఉన్నాయి. అసలు ఆ నిరసన కారణం ఏంది, అసలు ఇస్నాపూర్లో ఏం జరిగిందో కూడా ఒకసారి ముదిరా సంఘంలో ఉన్నటువంటి నాయకులను అడిగి తెలుసుకుందాం. అక్కడ ఇస్నాపూర్లో ముదిరాలకు ఎలాంటి అన్యాయం జరిగింది, రఘునందన్ రావు ఓటు ఎటువైపు వెళ్ళింది, ఇవన్నీ అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ముదిరా సంఘం నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఎందుకు మీరు రఘునందన్ రావుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? నమస్కారం. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొన్న జరిగినటువంటి ఒక సంఘటన అనేది యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న ఒక ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీజేపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. ఒక కౌన్సిలర్ లేకున్నప్పటికీ కూడా బీజేపీ ఎంపీ కౌన్సిలర్ ఉన్నటువంటి మెదక్ను వదిలిపెట్టిండు, కెమిసిల్ ఉన్నటువంటి నర్సాపును వదిలిపెట్టేసి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఒకే కారులో వచ్చేసి ఓటేసి బుల్లెట్ దిగిందని చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసినట్టు కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మీరు అలా చేశారు అంటే, ఖచ్చితంగా ఇది నా మీద పోటీ చేసింది కాబట్టి నీలమధు నేను ఓడిస్తా అని చెప్తా ఉన్నాడు. నీలమధు నీకు పోటీ చేస్తే నీకు ఆడ బీజేపీ ఓట్లే లేవు కదా. బీజేపీ ఓట్లు ఉండి ఆడ కమలం గుర్తుంటే నువ్వు ఓటు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అక్కడ ఒక్క కౌన్సిలర్ లేకుండా నువ్వు ఓటేయాల్సినటువంటి అవసరం ఏంది? ఈ ప్రజాస్వామ్యంలో పోటీ చేసిన వ్యక్తుల మీద కక్ష తీర్చుకునేటటువంటి హక్కు ఉంటుందా ఎవరికైనా? కాబట్టి ఇది చాలా తప్పు. ఇది ఈ యొక్క ప్రలోభాలకు లోనై వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో ములాఖాత్ అయిపోయి చేసినటువంటి సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఒక వ్యక్తి నా మీద పోటీ చేశాను కాబట్టి ఖచ్చితంగా అతన్ని శిక్షిస్తా, భవిష్యత్తులో నన్ను ఎవడు నా మీద పోటీ చేద్దానా మీ ఉద్దేశం? కాబట్టి ఇది తప్పు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. గతంలో వాజ్పేయి గారు ఒక్క సీటు కోసం, ఒక్క ఓటు కోసం మొత్తం ప్రభుత్వాన్ని వదిలేసుకున్నటువంటి సంఘటన ఉంది. ఎందుకంటే బీజేపీ అంటే మనం దేశం కోసం, ధర్మం కోసం అంటాం, నీతి నిజాయితీ సిద్ధాంతం అని చెప్తూ ఉంటాం. ఆ నీతి నిజాయితీ సిద్ధాంతాలు ఎక్కడికి పోయినాయి? ఈ నీతి నిజాయితీ సిద్ధాంతాల వల్లనే కదా బీజేపీ అంటే యువత ఆకర్షితులయ్యేది. బీజేపీ అంటే యువత ఆకర్షితులైపోయి డబ్బులు లేకుండా నీకు ఓటేసి గెలిపించుకునేది. అటువంటి ఒక సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నావు రఘునందన్ రావు గారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇటువంటి కోవట్ రాజకీయాలు పాల్గొన్నటువంటి రఘునందన్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన ఓటు ఆయన ఇష్టం కదా, ఓటు హక్కు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి నచ్చిన వాళ్ళకి ఎవరు వేసుకుంటారు, ఎవరైనా ఓడించాలని కూడా వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం కదా. అది ఒక ఎంపీగా చేయాల్సినటువంటి పని కాదు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరి ఓటు వారైనా వేసుకోవచ్చు, కానీ ఇది ఎక్స్ అఫిషియో ఓటు. ఇది ఎక్స్ అఫిషియో ఓటు అనేది జనరల్గా ఎక్కడైతే తన పార్టీ ఓడిపోతుంది అనుకున్నప్పుడు అక్కడ ఉపయోగించుకునేటువంటి ఓటు అది. అంతేగాని నాకు ఓటు ఉంది కాబట్టి ఆ ఓటుకు లాభం వస్తుంది కాబట్టి వేరే వాళ్ళ దగ్గర వేసుకుంటా అమ్ముకుంటా అనేది కాదు ఈ ఓటు. అంటే మిగతా ప్లేస్లలో ఎక్కడ ఓటు వేసినా కూడా వాళ్ళ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇస్లాంపూర్కి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వేరే పార్టీతో ములాఖాత్ కావచ్చా? చెప్పండి. డబ్బులు వస్తాయంటే మనం పాకిస్తాన్కి చేయగలుపుకోవచ్చా? మీరు చెప్పాలి అదే కదా. ఇప్పుడు మీరు ఇస్నాపూర్ మీద ఎందుకు అంత కక్ష మరి ఆయనకి? ఇస్నాపూర్ మీద కక్ష ఒకటే, నీలమధు రాబోయేటటువంటి వ్యక్తి ఒక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. అతన్ని మనం ఆదిలోనే మనం తుంచేస్తే నాకు ఎదురుండరు అనేటటువంటి ఒక కుట్ర తప్ప ఇంతకుమించి వేరేం కాదు. అంటే మైపాల్ రెడ్డి అటు రఘునందన్ రావు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరి మీద గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తిగా వీళ్ళిద్దరు కలిసి ఆయన తొక్కాలని చూస్తున్నారు. 100% భవిష్యత్తులో నీలమధుకు ముదిరా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, దానితో పాటు సబ్బండ వర్ణాలకు కూడా ఒక సహాయం చేసేటటువంటి గుణమున్నటువంటి వ్యక్తి. కాబట్టి నీలమధు అనేటటువంటి వ్యక్తి నిలబడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మా ఓటమి ఖాయం. కాబట్టి ఈ యొక్క వ్యక్తిని ఆదిలోనే తుంచేయాలటువంటి ఒక భావనతో చేస్తున్నటువంటి కుట్ర తప్ప వేరేది కాదు. అంటే ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు బయటకు వచ్చి బుల్లెట్ దిగిందా లేదా అనే వ్యాఖ్యలు కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? బుల్లెట్ దిగిందా లేదా అనేది చెప్పడం అనేది ఏ పార్టీలో ఉన్న తెలియనటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి ఒక దుష్టమైనటువంటి వ్యాఖ్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బుల్లెట్ దిగిందా ఏందనేది ఒక పక్క పార్టీ వ్యక్తిని కలుపుకొని ఆ ఓటు వేయించుకోవడం అనేది బుల్లెట్ దిగిందా అని అనడం అనేది ఎంతవరకు కరెక్టు? సరే, ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మేమిద్దరం ఒక్కటే అని చెప్తే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. మళ్ళీ మీరు మీటింగుల్లోనేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదంటారు, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు. అది కాదు కదా. మేము బహిరంగంగా మీరు ఒప్పుకోవాలి. ఏదైనా ఒప్పుకోకుండా ప్రజలను మభ్యపెట్టవద్దు, ప్రజలను మోసం చేయొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. అంటే తను కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని చెప్పడం, మళ్ళీ కొన్ని రోజులు మరి బీఆర్ఎస్కి మళ్ళీ మళ్ళడం జరిగింది. 5 మున్సిపాలిటీలు కేసీఆర్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే కుట్ర జరిగింది అనుకోవచ్చా? కేసీఆర్ గిఫ్ట్ ఇస్తా అంటే నేను బీజేపీతో కలుపుకొని గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడా అనేది బహిరంగంగా చెప్పాలి.
అలా చెప్పి చేస్తే మాకేం అభ్యంతరం లేదు, అది రాజకీయం అంటాం, రాజకీయం అవుతుంది. కానీ నువ్వు ఒక పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉన్నవో లేదో తెలియకుండా నువ్వు వేరే పార్టీని కొన్నవా, లేదంటే ఒక కుట్ర లేకపోతే మీరు అందరూ కలిసి చేసుకున్నారా, మీరు సయోధ్యతో కుదుర్చుకున్నారా, అది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది అనేది మేము అడుగుతా ఉన్నాం, అంతమించి వేరే ఉద్దేశం కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇంకో మున్సిపాలిటీ పడకుండా తనకు స్ట్రాటజీ పరంగా బీజేపీ అలా పడకుండా ఉండడం కోసం అనైతిక వాటిని చేసుకోవచ్చా? అలానే అనుకుంటే 1999లో వాజ్పేయి గారు దిగిపోకుండా ఉండాలి అంటే ఒకే ఒక ఓటు ఉంది, అప్పుడు కూడా వాజ్పేయి గారు అలానే అనుకోవచ్చు కదా, నా ప్రభుత్వం నిలబడాలి కాబట్టి ఒక ఓటుని కొంటా అని అనొచ్చు కదా, మీరు చెప్పేది మరి చేయలేదు కదా, ఎందుకంటే సిద్ధాంతం కదా. సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి నేను ఓన్లీ బీజేపీ సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి ఉంటానే చెప్తాడు అని ప్రమాణం చేస్తారు కదా, మేము అడిగేది అది. అంటే మిగతా నాయకులు చాలామంది కూడా చాలా చోట్ల అరవింద్ గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కొన్ని చోట్ల వాళ్ళు మున్సిపాలిటీలో వదులుకున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళు మున్సిపాలిటీలు కాదండి, ప్రభుత్వాన్ని వదులుకున్నాడు గౌరవనీయులు వాజ్పేయి గారు. వాళ్ళ ముందు వీళ్ళు ఎంత అంటున్నా నేను, వాజ్పేయి గారు ఒకే ఒక సీటు, మీరు గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక ఓటు కోసం మొత్తం ప్రభుత్వాన్ని వదిలేసుకున్నటువంటి, అది నీతి అంటే, అది నైతికత అంటే, అది ధర్మం అంటే, అది దేశం అంటే. ఏం చెప్పాలనుకుంటున్నారు ముదిరాజ్ ప్రజలకు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ముదిరాజు ప్రజలు కాదు, యావత్తు బహుజన బిడ్డలందరం కూడా ఒకటి కాబోతా ఉన్నాము. ఈ విషయాన్ని గ్రామాన చర్చకు లేపుతాము. ప్రతి జిల్లాలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాము. ఈ యొక్క అనైతికత చర్యలను ప్రజలకు తెలిసే విధంగా చేస్తాం, ప్రజల్లో చైతన్యం చేస్తాం, తర్వాత ప్రజలే చూసుకుంటారు వాళ్ళ పని. మరి దీనిపైన ఏమైనా కలిసే అవకాశం ఉందా? బీజేపీ చీఫ్ రామచంద్ర గారికి కలిసి రఘునందన్ గారిని సస్పెండ్ చేయాలని మేము లేఖ ఇవ్వబోతా ఉన్నాం. త్వరలో ఇచ్చిన తర్వాత వారు ఇవ్వకపోతే అది వారి విజ్ఞత. ముదిరా సంఘాల తరపు నుంచి ఏం చెప్పాలంటున్నారు రఘునందన్ రావు గారికి, ఏం చెప్తారు మీరు? రఘునందన్ రావు గారు ఇప్పటికైనా నేను సూటిగా మీకు చెప్తా ఉన్నాను, మీరు చేసినటువంటి తప్పును బహిరంగంగా తెలంగాణ ప్రజల ముందు ఒప్పుకోండి. అది చాలా తప్పేది. గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారిని ఒక్కసారి మీరు ఒక మార్గదర్శకుడిగా చూసుకోండి, వారేం చేశారు మీరేం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా ఆ తప్పును ఒప్పుకొని మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా నేను వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ముదిరా సంఘం నాయకులు చెప్పినటువంటి మాట. ఏదైతే ఇస్నాపూర్లో తన ఓటుని కావాలని, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు పోటీ చేసినటువంటి వ్యక్తి మీద గెలవాలనే ఒక ఉద్దేశంతో, నీలం మధు ముదిరాజ్ని ఓడించాలనే ఒక ఉద్దేశంతో కావాలని రఘునందన్ రావు తన ఓటుని బీఆర్ఎస్ పార్టీకి అమ్ముకున్నాడని కూడా ఇక్కడ ముదిరా సంఘాలను కూడా వాపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతాం. అదేవిధంగా రఘునందన్ రావు గురించి అక్కడ బీజేపీ పార్టీ చీఫ్ రామచంద్రరావు కూడా మేము కంప్లైంట్ ఇస్తాం, తనని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి బీజేపీ పార్టీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రఘునందన్ రావుని ఏమైనా మందలిస్తుందా, లేకపోతే యథావిధిగా ఏం అవసరం లేనట్టుగానే పట్టించుకోకుండా వదిలేస్తుందని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.